మేడం, మీరన్న మాటల వల్ల ఆ అర్జున్ డ్రైవర్గా ఉంటే కావేరికి ఇబ్బందిగా ఉందంట మేడం. అందుకే నేను పని చేయలేను అంటుంది. అప్పుడు అర్జున్ తనని మోటివేట్ చేసి పంపించాడా? అవును మేడం, మీ మెడలు వంచి తన కాళ్ళ దగ్గర పనిచేసేలాగా చెయ్యాలని చెప్పాడు. కరెక్టే చిత్ర, వాళ్ళు కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు, కానీ నేనే కరెక్ట్గా ఆలోచించట్లేదు. ఏంటి మేడం మీరనేది? అవును, వాళ్ళిద్దరూ కలిసి నన్ను వాళ్ళు కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మరి నేను కేవలం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను అంతే. ఇబ్బంది పెట్టడం ఏంటి మేడం? మీ కాళ్ళ దగ్గర కుక్కలా పడేసుకున్నారు కదా. సరిపోదు చిత్ర, ఇంకా ఏదైనా చేయాలి. అవును, ఇందాక నువ్వేమన్నావు? అర్జున్ కావేరితో నా మెడలు వంచమన్నాడని. అవును మేడం. అర్జున్ ఇచ్చిన ధైర్యంతో జాబ్ మానేస్తానన్న కావేరి ధైర్యంగా ముందుకు కదిలింది. అవును మేడం. సో కావేరి ధైర్యం అర్జున్. అర్జున్నే కావేరి నుంచి దూరం చేస్తే ఎలా చేస్తారు మేడం? వాళ్ళిద్దరూ పాలు నీళ్ళల్లా కలిసిపోయి ఉన్నారు కదా. పాలని వేడి చేస్తే పాలల్లో కలిసిన నీరు ఆవిరైనట్టు కావేరి జీవితంలో అర్జున్ని ఆవిరి చేద్దాం. శాశ్వతంగా కావేరి అర్జున్లని దూరం చేద్దాం. అప్పుడు విడిపోయిన బాధలో కావేరి అర్జున్ వాళ్ళని చూసి ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోతారు. మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కరెక్ట్గా చెప్పావు చిత్ర. శత్రువు మన గురించి ఆలోచించకుండా ఉండాలంటే వాళ్ళ పర్సనల్ జీవితాల గురించి వాళ్ళు ఆలోచించుకునేలా మనం చెయ్యాలి. చేద్దాం, అది చేద్దాం. కావేరి అర్జున్ ఇక మీ మధ్య స్నేహ ఏంటి ఇంకా రావట్లేదు? స్నేహ వస్తుంది. లావణ్యకు ఈ విషయం చెప్పాలి. అబ్బా, నొప్పి భరించలేకపోతున్నానమ్మా. హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. వద్దమ్మా, మంజు టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళింది. మంజు, టాబ్లెట్స్ తెచ్చావా? మంచినీళ్ళు తెస్తాను. అమ్మా, అయ్యో. స్నేహ వస్తుంది. అక్క, అమ్మా, నొప్పి. అమ్మా, అక్క భరించలేకపోతున్నాను. నొప్పి. అమ్మా, స్నేహ, అమ్మా, ఈ టాబ్లెట్ ఇవ్వు. ఈ టాబ్లెట్ వేసుకో. నొప్పి. అమ్మా, అక్క పద, హాస్పిటల్కి వెళ్దాం. అవన్నీ తర్వాత స్నేహ. ముందు రుక్మిణి గారిని అడిగావా? నేను చెప్పింది నిజమా కాదా? ఏంటి, ఏమైంది? నువ్వు ఆగమ్మా. చెప్పు స్నేహ, రుక్మిణి గారు ఏం చెప్పారు? నీకు సొంత అక్కనే నేను. నువ్వు నా మాట నమ్మలేదు. ఇప్పుడు అర్థమైందా ఎవరు ఎలాంటి వాళ్ళు? లావణ్య, ముందు ఏం జరిగిందో చెప్తావా? ఆ రుక్మిణి నా చెంప పగలగొట్టి ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెడితే చెప్పుతో కొడతా అందమ్మా. ఎందుకే? నువ్వేం చేసావు? స్నేహ బావుండాలని కావేరికి పెళ్లి రోజే స్నేహతో వడిబియ్యం పెట్టించడం వద్దన్నాం కదా. అది నేనే నీ చేత చెప్పించానని అలా చేసింది.
రుక్మిణి మర్యాద తెలిసిన మనిషి అనుకున్నాను. ఇంత దుర్మార్గమా? తన కూతురు బావుండాలని తను ఎలా ఆలోచించిందో నేను అలాగే ఆలోచించాను. ఇంకా నయం, నా చెంప పగలగొట్టలేదు. స్నేహ, నిన్న ఇంటి కోడల్ని చేసింది మేం చెంపదెబ్బలు చెప్పు దెబ్బలు కొట్టించుకోవడానికి కాదు. లావణ్య, ఫోన్ చేయవే. ఇవాళ ఆటో ఇటో తేల్చేస్తాను. వద్దులేమ్మా, పెద్దావిడ ఏదో అంది, వదిలే అమ్మా. ఇలాంటి విషయాలను అస్సలు వదలకూడదు. అది కాదమ్మా, కావేరి నష్టజాతకురాలని నేను ముందే చెప్తే ఎవ్వరూ నమ్మలేదు.